హలో మ్యామ్. హలో. మ్యామ్, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం చెప్పండి. ఆ! ఈ మూవీలో అంటే నాది క్యారెక్టర్ పేరు లచ్చవ్వ. హీరో మదర్‌గా చేశాను. మనకు ప్రతి ఇంట్లో ఒక మదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గర సంబంధాలుంటాయి. చాలా బావుంటుంది క్యారెక్టర్. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్‌కి ఇప్పుడు చేసిన క్యారెక్టర్‌లో ఏదైనా కొత్తగా మీరు ఏమన్నా ఉన్నదా? కొత్తగా అంటే ఖచ్చితంగా ఉంది. అంటే నేను చేసే ఆల్‌మోస్ట్ మిడిల్ క్లాస్ మదర్‌గానే చేసుంటిని ఇంతకుముందు గూడా. ఇది గూడా అలాంటిదే. బట్ వాటికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇంకా మూవీ నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ క్యారెక్టర్ పరంగా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అంటే ఒక 2, 3 సీన్స్ అలా ఉంటుండే. ఇది ఆల్‌మోస్ట్ మొత్తం క్యారీ అవుతుంది. ఆహ్, అంటే కొన్ని క్యారెక్టర్స్ ద్వారా కొంచెం సఫర్ అయ్యేదుంటుంది స్టోరీలో. సో, ఆ కొన్ని క్యారెక్టర్స్‌లో నాది గూడా ఒకటన్నట్టు. షరతులు వర్తిస్తాయి. దానికి రిలేటెడ్‌గా ఉంటుందన్నట్టు నా క్యారెక్టర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్పండి మ్యామ్? నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఇంకా ఒక 15 మూవీస్ రిలీజ్‌కున్నవి. మేబీ నెక్స్ట్ మంత్‌లోనే ఇంకో మూవీ ఉంది. నిన్ననే ఒక మూవీ అయింది కదా! దాంట్లో గూడా ఉన్నాను. ఒక మదర్ రోల్ చేసుంటిని. సడెన్‌గా పేరు గుర్తు రావట్లేదు ఆ సినిమా పేరు. ఆ! థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ.